చూద్దాం. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై అయితే సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు తగిన సమయం ఇచ్చామని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ మసిహాతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి స్పీకర్ కు ఇప్పటికే తగిన సమయం ఇచ్చామని తీసుకోవాల్సి ఉండేదని అభిప్రాయపడింది. అయితే స్పీకర్ కు చివరి అవకాశం ఇస్తున్నామని హెచ్చరించింది. కేసు విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. ఇప్పటి వరకు తీసుకున్న చర్యల గురించి 2 వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. అయితే కేసు విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ తరపున అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. మరో 3 ఎమ్మెల్యేల విచారణకు 4 వారాల సమయం కావాలని కోరగా సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి సురేష్ ద్వారా తెలుసుకుందాం. రైట్ సురేష్, చెప్పండి. ఇటు ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో అయితే సుప్రీం తీర్పుని ఎలా చూడాలి? ఇవాళ సుప్రీంకోర్టు ధర్మాసనం ఎదుట అనర్హత వేటు ఎమ్మెల్యేల అంశం చర్చకు వచ్చింది. 2 వారాల్లోపు పూర్తి స్థాయిలో విచారణ చేసి ఎమ్మెల్యేల అనర్హత వేటుపై నిర్ణయం తీసుకోవాలని చెప్పి గడువు వేయడం జరిగింది. ఇది తుది అవకాశం ఇస్తున్నామని చెప్పి స్పీకర్ కు సుప్రీంకోర్టు కూడా హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ధర్మాసనం ఎదుట స్పీకర్ తరఫు వాదించినటువంటి వాదనల్లో ముకుల్ రోహ్కి అలాగే అభిషేక్ మను సింఘ్వి 8 వారాలు గడువు కోరారు. అయితే పిటిషనర్ తరఫు న్యాయవాది మాత్రం ఇప్పటికే 8 వారాల గడువు సమయం ముగిసింది. 3 నెలల్లో పూర్తి చేసినటువంటి గడువు కూడా పూర్తయి 2 వారాల సమయం కూడా పూర్తయింది. మరోసారి గడువు అడగడం సరైంది కాదు. ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ తరఫున బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేసిన వ్యక్తి పైన కూడా ఇప్పటికీ అనర్హత వేటు అంశంపై నిర్లక్ష్యం చేయడం సరైంది కాదని చెప్పి పిటిషన్ తరఫు న్యాయవాది ధర్మాసనం ఎదుట తన వాదన వినిపించడం జరిగింది. ధర్మాసనం 2 వారాలు గడువు ఇవ్వడం జరిగింది. అఫిడవిట్ 2 వారాల్లోపు తీసుకున్నటువంటి చర్యలపై ధర్మాసనం ఎదుట నిర్ణయం తెలియజేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. ఆల్ రైట్ సురేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇప్పుడు టాప్ 2 న్యూస్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మాజీ మంత్రి తలసాని. సికింద్రాబాద్ ను నామరూపాలు లేకుండా చేయాలని ప్రభుత్వం చూస్తోందని ధ్వజమెత్తారు. సికింద్రాబాద్ ను టచ్ చేయడం లేదంటూనే కమిషనరేట్లను ఎందుకు కలిపారని సీఎంను ప్రశ్నించారు. ఇటు ప్రభుత్వ తీరును నిరసిస్తూ రేపు ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ అస్తిత్వం ఆత్మ గౌరవ పోరాట ర్యాలీ చేపట్టనున్నట్టు స్పష్టం చేశారు. అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్డులోని గాంధీ విగ్రహం వరకు శాంతియుతంగా నిరసన ర్యాలీ కొనసాగుతుందని తెలిపారు. ఇంటికి ఒకరు చొప్పున సికింద్రాబాద్ నివాసితులు ర్యాలీలో భాగస్వాములు కావాలని కూడా పిలుపునిచ్చారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మాజీ మంత్రి తలసాని. సికింద్రాబాద్ ను నామరూపాలు లేకుండా చేయాలని ప్రభుత్వం చూస్తోందని ధ్వజమెత్తారు. సికింద్రాబాద్ ను టచ్ చేయడం లేదంటూనే కమిషనరేట్లను ఎందుకు కలిపారని సీఎంను ప్రశ్నించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ రేపు ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ అస్తిత్వం ఆత్మ గౌరవ పోరాట ర్యాలీ చేపట్టనున్నట్లు అయితే స్పష్టం చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్డులోని గాంధీ విగ్రహం వరకు శాంతియుతంగా నిరసన ర్యాలీ కొనసాగుతుందని తెలిపారు. ఇంటికి ఒకరు చొప్పున సికింద్రాబాద్ నివాసితులు ర్యాలీలో భాగస్వాములు కావాలని కూడా పిలుపునిచ్చారు. రైట్, ఇప్పుడు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ ద్వారా తెలుసుకుందాం. రైట్ లివిల్, చెప్పండి. ఇటు సికింద్రాబాద్ అస్తిత్వాన్ని అలాగే కూలదోసే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తోంది. మరి దీంట్లో బీఆర్ఎస్ పోరాటం ఎలా ఉండబోతుంది? రేపు ఉదయం 9 గంటలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కేటీఆర్ తెలంగాణ భవన్ నుండి సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ చేరుకుంటారు. ఆల్ఫా హోటల్ నుంచి
ఎంజీ రోడ్ లో ఉన్న గాంధీ స్టాచ్యూ వరకు కూడా శాంతియుతంగా నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీ చేపడతారు. ఏదైతే సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కొట్టే కుట్రలకు ఖచ్చితంగా వాళ్ళ వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున గత కొద్ది రోజులుగా మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. అయితే ప్రధానంగా ఇవాళ 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పారు. 3 కార్పొరేషన్లు కూడా ఇవాళ హైదరాబాద్ అస్తిత్వం పైన దాడిగా ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అటు తలసాని శ్రీనివాస్ యాదవ్ అభివర్ణిస్తున్నారు. ప్రధానంగా సికింద్రాబాద్ పరిధిలోని పోలీస్ స్టేషన్లను, పలు డివిజన్లను ఇప్పటికే మల్కజ్గిరి కమిషనరేట్ లో కలపడం పూర్తిగా ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఇవాళ ఏదైతే లష్కర్ సంబంధించిన ఒక చరిత్ర గల పేరు మార్చేందుకు, చరిత్ర గల ఆనవాళ్లు లేకుండా చేసేందుకే ముఖ్యమంత్రి విధంగా చేస్తున్నారు. ఇవాళ లష్కర్ అంటే దేశ వ్యాప్తంగా ఒక ప్రపంచ వ్యాప్తంగా కూడా దీనికి ఒక మంచి గుర్తింపు ఉంది. లష్కర్ బోనాలని కావచ్చు, లష్కర్ అనే ఒక సికింద్రాబాద్ నగరానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. అలాంటి లష్కర్ ను తీసేసి వాళ్ళ మల్కజ్గిరిలో కలపడం అంటే సికింద్రాబాద్ చరిత్ర, సికింద్రాబాద్ ఆనవాళ్లను తెరిపేసేందుకే ముఖ్యమంత్రి కుట్రలు చేస్తున్నారు. అందులో భాగం ఏదని చెప్పేసి కూడా తలసాని చెప్తారు. ఖచ్చితంగా ప్రతి ఇంటి నుంచి కూడా ఒకరు వచ్చి రేపు ఈ శాంతియుతంగా జరిగే నిరసనలో పాల్గొనాలి. ప్రతి ఒక్కరు కూడా నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేసి ప్రజా వ్యతిరేకతను ప్రభుత్వానికి చూపించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, కేటీఆర్ కూడా ఇదే ర్యాలీలో రేపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పలువురు సీనియర్ నాయకులతో తెలంగాణ భవన్ లో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని నేరుగా ఆల్ఫా హోటల్ చేరుకుంటూ ఆల్ఫా హోటల్ నుంచి ప్యాట్నీ ప్యారడైజ్ టు ఏదైతే ఎంజీ రోడ్ లో ఉన్న గాంధీ విగ్రహం దగ్గర శాంతియుత నిరసన ర్యాలీలో పాల్గొంటారు. ఖచ్చితంగా దీనిపై భవిష్యత్తు కార్యాచరణ కూడా రేపు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే జిల్లాల విషయంలో ముఖ్యమంత్రి వివరిస్తున్న తీరు కావచ్చు, ఇవాళ పాలన విషయంలో అస్తిత్వం దెబ్బకొట్టే విధంగా ఇవాళ పేర్లు మార్చే విషయంలో కావచ్చు, కార్పొరేషన్లు కమిషనరేట్లు చేంజ్ చేయడం విషయంలో కూడా ఈ ప్రభుత్వం ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది. కుట్రలన్నింటినీ కూడా ఛేదించకపోతే భవిష్యత్తులో మరిన్ని ఆనవాళ్లు లేకుండా చేసేందుకు కుట్రల ప్రయత్నం చేస్తున్న కుట్రల ప్రయత్నాన్ని ఇప్పుడు వేలతో పెకిలించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. మొదటగా ఆనాడు తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ కొట్టారు, టీఎస్ తీసి పీజీగా పెట్టారు, అనేక తెలంగాణ తల్లిని మార్చారు. ఇవాళ అనేక రకాలుగా పేర్లు మార్చడు, రూపాలు మార్చడు తప్ప చేసింది ఏం లేదని కూడా ఇవాళ మండిపడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కమిషనరేట్ కావచ్చు, కార్పొరేషన్ల విలీనం ప్రక్రియ ఒకవైపు చేస్తున్నాం, సజావుగా చేస్తున్నామని చెప్తూనే ఇవాళ కార్పొరేషన్ ను మల్కజ్గిరి కార్పొరేషన్ గా ఏర్పాటు చేయడం అంటే ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న సికింద్రాబాద్ అస్తిత్వాన్ని వల్ల దెబ్బ కొట్టే హైదరాబాద్ నగరానికి ఎంత ప్రాముఖ్యత ఉందో సికింద్రాబాద్ నగరానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. వాళ్ళు అలాంటి సికింద్రాబాద్ నగరాన్ని పేరు మార్చితే మేము చూస్తూ సహించబోమని చెప్పేసి కూడా ఇవాళ తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్తున్నాం. మొత్తానికి రేపు ఉదయం ఈ ర్యాలీ పెద్ద ఎత్తున జరగనుంది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా పాల్గొన్నారు. ప్రధానంగా హైదరాబాద్ చరిత్రను తెరిపేసే కుట్రలకు ఇది నాందిగా బీఆర్ఎస్ పార్టీ అభివర్ణిస్తుంది. సికింద్రాబాద్ పేరు లేకుండా చేయడం, లష్కర్ పేరు లేకుండా వాళ్ళ వీరు బీజేపీతో అంటగాగుతూ చేస్తున్నారు. వాళ్ళ బీజేపీ ఎందుకు మాట్లాడుతుంది అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నిలదీస్తుంది. పూర్తిగా వాళ్ళ ఖచ్చితంగా అస్తిత్వం తెలంగాణ హైదరాబాద్ నగర అస్తిత్వం పైన దాడి చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమంటూ కూడా హెచ్చరించారు. 3 ముక్కలు కాదు, ఎన్ని ముక్కలు చేసినా మేము సహిస్తాం, కానీ వాళ్ళ కార్పొరేషన్లను కమిషనరేట్లను చేంజ్ చేస్తామంటే మాత్రం చూస్తూ ఊరుకోమంటూ కూడా ఆగ్రహం వ్యక్తం. రేపు ఈ ఏదైతే శాంతియుత ర్యాలీ ఉందో దీనికి ఇప్పటి వరకు కూడా పర్మిషన్ రాలేదు. పర్మిషన్ రాకుండా మేము శాంతియుతంగా నిరసన తెలిపి మా ఆవేదనను, ఆక్రోధనను ప్రభుత్వానికి తెలియజేస్తామని చెప్పేసి కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ఏదేమైనప్పటికీ రేపు ఉదయం 9 గంటలకు అల్ఫా హోటల్ నుంచి ర్యాలీ ప్రారంభమై మధ్యాహ్నం ఎంజీ రోడ్ లోని గాంధీ విగ్రహం దగ్గర ముగిసి గాంధీ విగ్రహం దగ్గర పెద్ద ఎత్తున ప్రదర్శన కొనసాగుతుంది. అక్కడే మీడియాతో కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. సంజన. All right, Level Reddy, thank you for the updates. ఇక టాప్ 3 న్యూస్ చూద్దాం. అలంపూర్లో కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ ఆగడాలు మితిమీరాయని బీఆర్ఎస్ నేత క్రిషాంక్ ఫైర్ అయ్యారు. జాతీయ రహదారి నిర్మాణం కోసం 8 కోట్ల రూపాయలు అడిగారని మండిపడ్డారు. నియోజకవర్గంలో కాంట్రాక్టర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. అలంపూర్లో కాంగ్రెస్ నేతలు కబ్జాలు పెరిగిపోయాయని బీఆర్ఎస్ నేత క్రిషాంక్ మండిపడ్డారు. ఏ చిన్న కాంట్రాక్ట్ అయినా సరే ఆ పార్టీ నేతలకి దక్కుతాయని ఫైర్ అయ్యారు. అలంపూర్ 100 పడకల ఆసుపత్రి కాంట్రాక్ట్ ను సంపత్ కుమార్ డి కంపెనీకి దక్కిందన్నారు.
రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్ నరేష్, చెప్పండి. ఇటు అలంపూర్లో అయితే కాంగ్రెస్ అక్రమార్కులు రెచ్చిపోతున్నారు అండ్ ఇసుక మొరం దోపిడీ జరుగుతుంది. అసలు ఏంటి ఇష్యూ? వాట్స్ అప్డేట్? అలంపూర్ తో పాటు గద్వాల 2 నియోజకవర్గాల్లో కూడా అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ అరాచకాలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. అక్కడ అధికారులు కావచ్చు, ఇటు కాంట్రాక్టర్లు, ఇటు దందాలు చేసేటటువంటి వాళ్ళందరినీ కూడా సంపత్ నిత్యం బెదిరిస్తూ ఉన్నాడు. ఇటీవల నేషనల్ హైవే 44 హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారికి సంబంధించి భ్రమర కన్స్ట్రక్షన్స్ వాళ్ళని కూడా సంపత్ బెదిరించారు. ఆయన అనుచరులు మారణాయుధాలతోటి బెదిరించి 8 కోట్ల రూపాయలు ఇవ్వాలని, 8 కోట్ల రూపాయలు ఇవ్వకపోతే పనులు చేయనీయమంటూ బెదిరించినటువంటి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఆ అంశంపై ఎస్పీకి ఆ సంబంధిత కాంట్రాక్టర్ ఫిర్యాదు కూడా చేశారు. అయినప్పటికీ కూడా పోలీసులు ఎటువంటి చర్యలు అయితే తీసుకోలేదు. గత కొన్ని నెలలుగా సంపత్ కుమార్ మొత్తం నియోజకవర్గంలో, జిల్లాలో కూడా ఆయన ఒక షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ ఉన్నాడు. అన్ని దందాల్లో వేలు పెడుతూ అందిన కాడికి దోచుకు తినేటటువంటి పరిస్థితి ఉంది. ఇదే అంశానికి సంబంధించి ఇవాళ అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, బీఆర్ఎస్ నేత క్రిషాంక్ స్పందించారు. సంపత్ అరాచకాలు రోజు రోజుకు కూడా మితిమీరిపోతున్నాయని, అక్కడ ఇసుక కావచ్చు, మట్టి దందాలు చేసుకునేటటువంటి వారి దగ్గర నుంచి నెలలా మామూలు వసూలు చేయడం కావచ్చు, మరోవైపు అతని కుమారుడికి సంబంధించి ఒక కాంట్రాక్ట్ జాబ్స్ ఇప్పించేటటువంటి ఏజెన్సీ ఉంది. ఆ ఏజెన్సీకే జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి వివరాలు ఇవ్వడం కావచ్చు, అలంపూర్ 100 బెడెడ్ హాస్పిటల్ కి సంబంధించినటువంటి అక్కడ ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా ఈ సంపత్ కుమార్ కొడుకు ఆ ఏజెన్సీకి బాధ్యత తీసుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకు 9 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడం, జిల్లాలో ఉన్నటువంటి అన్ని శాఖల్లో కూడా ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి కూడా పూర్తిగా ఆ సంపత్ కుమార్ కొడుకుకు చెందినటువంటి ఏజెన్సీకి అప్పగించాలని చెప్పి కూడా అధికారుల మీద గత కొన్ని రోజులుగా కూడా ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నాడు. మరోవైపు టిప్పర్ కి ఇంత నెలకు ఇటు మట్టి దందా కావచ్చు, ఇటు ఇసుక దందా కావచ్చు, ఈ 2 దందాలు చేసేటటువంటి వారంతా కూడా నెల ఆయనకు కప్పం కట్టాల్సిందే. మరోవైపు అధికారుల ట్రాన్స్ఫర్ కావచ్చు, సహకరించేటటువంటి పోస్టింగ్లు కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఆయన పెత్తనం కొనసాగుతుంది. ఆయన 2 ఏళ్లుగా ఎటువంటి పదవిలో లేకున్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి అనుచరుని, కాంగ్రెస్ లో పార్టీలో పెద్ద నాయకుడిని చెప్పుకుంటూ జిల్లాలో మాత్రం గలీజ్ దందాలు సంపత్ కుమార్ కొనసాగిస్తున్నట్లుగా కూడా ఇవాళ అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు క్రిషాంక్ మాట్లాడారు. ఆయన దందాలకు సంబంధించి ప్రతి అంశాన్ని కూడా ఇవాళ మాట్లాడి ఆయన చేస్తున్నటువంటి అరాచకాలను ప్రెస్ మీట్ ద్వారా ఎండగట్టారు. అలంపూర్, గద్వాల నియోజకవర్గాల్లో ప్రజాపాలన కాదు, ప్రజల్ని పీడించుకు తినేటటువంటి పాలన కొనసాగుతుందంటూ ఎమ్మెల్యే విజయుడు మాట్లాడారు. నడిగడ్డ సంపత్ కుమార్ రాజ్యం కాదు, ఆయన సంగతి తేలుస్తామంటూ ఎమ్మెల్యే విజయుడు వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు బీఆర్ఎస్ నేత క్రిషాంక్ వచ్చేసి ఈ మొత్తం వ్యవహారం, ఈ 8 కోట్ల వసూలు అంశానికి సంబంధించి, మారణాయుధాలతో బెదిరించినటువంటి అంశానికి సంబంధించి సిట్ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ నేత క్రిషాంక్ డిమాండ్ చేశారు. ఇటు యూట్యూబ్ ఛానళ్లు, జర్నలిస్టుల మీద ఎంక్వైరీ చేయడానికి సిట్ ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వము ఇంత ఒక కాంట్రాక్టర్ ని మారణాయుధాలతోటి బెదిరించినటువంటి అంశంలో 8 కోట్ల లంచం డిమాండ్ చేసినటువంటి అంశంలో కూడా సిట్ ఏర్పాటు చేయాలని క్రిషాంక్ డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రేపు మహబూబ్ నగర్ జిల్లాకు వస్తున్నటువంటి సందర్భంగా ఈ అంశం పైన ఎంక్వైరీ సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని ఏర్పాటు చేసి ఈ అంశంలో నిజానిజాలను నిగ్గు తేల్చాలని చెప్పి బీఆర్ఎస్ నేత క్రిషాంక్ డిమాండ్ చేశారు. గత 2 ఏళ్లుగా కూడా సంపత్ వ్యవహారం అంతా కూడా పలుమార్లు ఇప్పటికే చర్చనీయాంశంగా మారింది. ఇటీవల 8 కోట్ల లంచం డిమాండ్ చేయడం కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. మరోవైపు తుమ్మిళ్ళ వద్ద ఇసుక పంచాయతీకి సంబంధించి కూడా ఇందిరమ్మ ఇండ్లకు వెళ్లేటటువంటి కాంట్రాక్ట్ దక్కించుకున్నటువంటి వ్యక్తిని కూడా బెదిరించడంతో దాదాపు నెల రోజుల పాటు కూడా అక్కడ ఇసుక తవ్వకాలు ఆగిపోవడంతో ఇందిరమ్మ ఇండ్లు నిలిచిపోయాయి. ఇలా ప్రతి సందర్భంలో కూడా జిల్లాలో ఏ దందా జరిగినా కూడా ఆయన కనుసన్నల్లోనే జరగాలని, ఆయనకు తెలియకుండా ఎటువంటి పనులు కూడా జరగొద్దని అధికారులు, సహకరించేటటువంటి అధికారులు, నెల మామూలు ఇచ్చేటటువంటి అధికారులు మాత్రం కొనసాగుతున్నారు. లేక ఆయన చెప్పిన మాట వినకపోతే మాత్రం ట్రాన్స్ఫర్ అవుతున్నటువంటి పరిస్థితిని కూడా చూసాం. జిల్లాలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి సమాచారాన్ని అడిగినటువంటి సందర్భంలో సమాచారం ఇవ్వడానికి నిరాకరించినటువంటి ఓ మహిళా ఉద్యోగి పైన కూడా
నువ్వు ఉండేటట్టు లేవు జిల్లాలో, ఇక్కడి నుంచి పోతావా అంటూ ఆయన బెదిరింపులకు దిగినటువంటి ఆడియో కూడా అలంపూర్ నియోజకవర్గంలో ఒకటి వైరల్ అవుతుంది. ఈ అంశానికి సంబంధించి కూడా అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, బీఆర్ఎస్ నేత క్రిషాంక్ మాట్లాడారు. మొత్తం మీద ఆ సంపత్తు వ్యవహారాలకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ఇటు సీఎం హోంమంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ కావచ్చు, ఇద్దట్లో ఆయన వ్యవహారాలన్నింటినీ తేల్చాలని, ఆయన వసూళ్ల భాగోతం కావచ్చు, ఆయన బెదిరింపులు భయభ్రాంతులకు గురి చేయడం వంటి అన్ని అంశాలపైన సమగ్ర విచారణ జరపాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ఓకే నరేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఫైనల్లీ టాప్ 4 న్యూస్ చూద్దాం. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పని అవుట్ అయింది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాదు, మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కు చేయిచ్చారు ఓటర్లు. మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ మరోసారి చతికిల పడింది. పోలింగ్ ముందు వరకు మహాయుతిని మట్టి కరిపిస్తామని ప్రగల్భాలు పలికిన యువనేత రాహుల్ గాంధీ టీం ఫలితాల్లో మాత్రం ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 151 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తే 4-5 చోట్ల కూడా ప్రభావం చూపలేకపోయింది. అత్యధిక స్థానాల్లో హస్తంపాటి డిపాజిట్లు గల్లంతయ్యాయి. అయితే యువనేత ప్రతిభను ముందే పసిగట్టిన మహావికాస్ అఘాడీ నెల క్రితమే కాంగ్రెస్ ను పక్కన పెట్టింది. దీంతో పల్లెలే కాదు, పట్టణ ఓటర్లు కూడా రాహుల్ పార్టీని పట్టించుకోలేదు. కాంగ్రెస్ ను నమ్మేది లేదంటూ కూడా అధికార పార్టీకే పట్టం కట్టారు ఓటర్లు. బీఎంసీ ఫలితాలతో రాహుల్ గాంధీ నాయకత్వం అట్టర్ ఫ్లాప్ అని మరోసారి బట్టబయలైంది. ఈ నేపథ్యంలో ఆయన కొత్త పల్లవి అందుకున్నారు. సివిల్ పోల్స్ లో సిరా వివాదాన్ని తెరపైకి తెచ్చారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం పోయిందంటూ కూడా ఈసీపై ఆరోపణలు గుప్పించారు. ఓట్ చోరీని దేశ వ్యతిరేక చర్యగా అభివర్ణించారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ లీడ్స్ కాంగ్లాక్స్ అంటూ రాహుల్ ను ఆడేసుకుంటున్నారు నెటిజన్లు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ కిరణ్, ఇటు బాంబే మున్సిపల్ కార్పొరేషన్ లో అయితే కాంగ్రెస్ పని ఖతమైంది. మరోసారి రాహుల్ నాయకత్వం అయితే అట్టర్ ఫ్లాప్ అయింది అనుకోవాలా? వాట్స్ అప్డేట్? సంజన, ఏదైతే మహారాష్ట్రలో ముంబైలో జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో ఇటు శివసేనతో పాటు ఇటు ఏదైతే ఏక్నాథ్ షిండేకి సంబంధించి బీజేపీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని 229 స్థానాలు ఉన్నటువంటి ఆ కార్పొరేషన్ వార్డుల్లో దాదాపు 151 స్థానాల్లో కూడా జయకేతనం ఎగిరేసింది. అయితే అటు శివసేనకు సంబంధించి 65 స్థానాల నుంచి 75 స్థానాలు గెలుచుకోగా ఇటు కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం 10-11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. దేశవ్యాప్తంగా ఓట్ చోరీ జరిగినట్టు రాజ్యాంగం బుక్కు చేతిలో పట్టుకొని తిరుగుతూ తాను కూడా కనీసం ఒక అవగాహన లేనటువంటి రాహుల్ గాంధీ వ్యవహారంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగిందని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించుకోవచ్చు, కాంగ్రెస్ శ్రేణులకు ఘోర పరాభవాలు అయితే ఎదురవుతా ఉన్నాయి. ఈ దేశ ప్రజలు కూడా కనీసం కాంగ్రెస్ పార్టీని నమ్మేటువంటి పరిస్థితి కూడా కనిపించట్లేదు. ఇప్పుడు ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో జరిగినటువంటి ఈ పరిస్థితి ఉందంటే రాబోయేటువంటి రోజుల్లో కూడా అదే పరిణామాలు వ్యక్తమయ్యేటువంటి అవకాశాలతో మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముంబై కార్పొరేషన్ జరిగినటువంటి ఎన్నికల్లో అటు బీజేపీతో పాటు ఏక్నాథ్ షిండేకి సంబంధించినటువంటి వర్గంలో దాదాపు 151 స్థానాల్లో అటు ఎక్కువ మొత్తంలో గెలుపొందింది. ఆ మేయర్ పీఠం కూడా కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంది. శివసేన పార్టీలో ఉన్నటువంటి ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేకి సంబంధించినటువంటి పార్టీలో కూడా 65 నుంచి 75 స్థానాలు వచ్చాయి. అటు ఏఎంఐఎం కూడా కొన్ని స్థానాల్లో గెలుచుకుంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇదే పరిస్థితి కొనసాగుతుంటూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కనుమరుగైనట్లే అని కూడా అర్థం చేసుకోవచ్చు. దేశ ప్రజలు కూడా నమ్మేటువంటి పరిస్థితి అయితే మనకు కనిపించింది. రాబోయేటువంటి రోజుల్లో వచ్చే ఫలితాల్లో కూడా ఇవే ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలతో కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో దాదాపు అత్యధిక స్థానాల్లో ఏదైతే హస్తం పార్టీ కూడా డిపాజిట్లు గల్లంతైనటువంటి నేపథ్యంలో ప్రతిభను ముందే పసిగట్టినటువంటి మహావికాస్ అఘాడీ కూడా నెల క్రితమే కాంగ్రెస్ ను పక్కన పెట్టింది. దీంతో పల్లెలే కాదు, పట్టణ ఓటర్లు కూడా పూర్తిగా రాహుల్ గాంధీని నమ్మేటువంటి పట్టించుకున్నటువంటి పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తుంది. ఆ కాంగ్రెస్ ను నమ్మేది లేదంటూ కూడా అధికార పార్టీకి మరోసారి పట్టం కట్టినటువంటి గతం చాలా రోజుల నుంచి కూడా అటు ముంబైలో ఉన్నటువంటి పరిస్థితి కూడా బీజేపీ ప్లస్ పాయింట్ గా చెప్తా ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో కూడా ముంబైలో కూడా చాలా వరకు ఇవే ఫలితాలు వ్యక్తమయ్యేటువంటి అవకాశాలతో మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఆల్ రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.
రైట్, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పని అవుట్ అయింది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాదు, మున్సిపల్ ఎన్నికల్లోనూ కూడా కాంగ్రెస్ కు చేయిచ్చారు ఓటర్లు. మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ మరోసారి చతికిల పడింది. పోలింగ్ ముందు వరకు మహాయుతిని మట్టి కరిపిస్తామని కూడా ప్రగల్భాలు పలికిన యువనేత రాహుల్ గాంధీ టీం ఫలితాల్లో మాత్రం ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 151 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తే 4-5 చోట్ల కూడా ప్రభావం చూపలేకపోయింది. అత్యధిక స్థానాల్లో హస్తంపాటి డిపాజిట్లు గల్లంతయ్యాయి. యువనేత ప్రతిభను ముందే పసిగట్టిన మహావికాస్ అఘాడీ నెల క్రితమే కాంగ్రెస్ ను పక్కన పెట్టింది. దీంతో పల్లెలే కాదు, పట్టణ ఓటర్లు కూడా రాహుల్ పార్టీని పట్టించుకోలేదు. స్కామ్గ్రెస్ ను నమ్మేది లేదంటూ కూడా అధికార పార్టీకే పట్టం కట్టారు ఓటర్లు. బీఎంసీ ఫలితాలతో రాహుల్ గాంధీ నాయకత్వం అట్టర్ ఫ్లాప్ అని మరోసారి బట్టబయలైంది. ఈ నేపథ్యంలో ఆయన కొత్త పల్లవి అందుకున్నారు. సివిల్ పోల్స్ లో సిరా వివాదాన్ని తెరపైకి తెచ్చారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం పోయిందంటూ కూడా ఈసీపై ఆరోపణలు గుప్పించారు. ఓట్ చోరీని దేశ వ్యతిరేక చర్యగా అభివర్ణించారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ లీడ్స్ కాంగ్లాక్స్ అంటూ రాహుల్ ను ఆడేసుకుంటున్నారు నెటిజన్లు.